మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధి పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమంగా రవి, చంద్ర, శుక్రుడు, శనేశ్వర స్వామి వారు అక్కడే సంచారం చేయడం వలన అర్ధాష్టమ దోష ప్రభావం కలగడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశంగా మాట్లాడకపోవడం, ఎవరైనా ఏదైనా మాట్లాడినట్లయితే మౌనంగా ఉండడం, ఈ రోజును దాటవేయగలిగితే మీరు 90% సమస్యలను నివారించుకొని భవిష్యత్తులో మీకు రాజయోగం ఉంటుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఒక ఎరుపు క్లాతులో నవధాన్యాలను ఏర్పాటు చేసుకొని 6 నల్లటి ఒత్తుల చేత నల్లటి ప్రమిదను ఏర్పాటు చేసుకొని మీకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, గోమాతకు ఏర్పాటు చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. వీలైనంత వరకు ఇంట్లో కాళభైరవ స్వామిని స్మరణ, కూష్మాండ దీపము లేక నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకొని సాధన చేయడం వలన కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ రాబోయే కాలానికి మీకు తిరుగులేని చక్రవర్తులు అవుతారు అని చెప్పి గమనించాలి. తరచుగా గొడవ పడడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, 490 కేసులు పెట్టుకోవడం, అలాగే విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారి జాతకాలలో గ్రహాలు లేకుంటే గుణాలు, పాదాలు, జంతు మైత్రి ఎలా కలుస్తుంది, వారి వివాహం ఎందుకు అవ్వడం లేదు, అయిన దంపతులు ఎందుకు తరచూ గొడవ పడుతున్నారో మన యొక్క దేవాలయంలో సంపూర్ణంగా జాతకాలను తెలుసుకొని వారి పేరులో మార్పును కానీ వారు చేసే విధానంలో కొన్ని మార్పులు కానీ చేయించడం వల్ల వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరును బట్టి, మీ రాశిని బట్టి, మీ గ్రహస్థితులను బట్టి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కిందను సంప్రదించినట్లు మీకు సర్వము తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన, మంత్ర ఉపదేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం.